Hi everyone, this is Vamsi Krishna Setti. I want to share the book list what I follow. Actually, I am also a person who is not still who is preparing now. యాక్చువల్గా ఏదైనా అచీవ్ చేసాక చేయడం వేరే, కాకపోతే అప్పుడు రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ ఎగ్జాక్ట్గా ప్రాజెక్ట్ చేసి నన్ను ఎవరైనా అడిగితే నేను చెప్పలేను అనేసి ఈ వీడియోస్ ఇవన్నీ చేస్తున్నా. అండ్ ఈ బుక్ లిస్ట్ ఎవరైతే కోచింగ్లకి వెళ్ళి మనీ అఫోర్డ్ చేయలేరు, ఏ మిడిల్ క్లాస్ డిజైర్డ్ ఆస్పిరెంట్స్ కోసం మాత్రమే వీడియోస్. అండ్ హూ కెన్ అఫోర్డ్ వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవచ్చు, వాళ్ళకి నచ్చినంత మనీ వాడుకోవచ్చు, వాళ్ళకి నచ్చినట్టు కోచింగ్ చేసుకోవచ్చు. లైక్ I fought to get the way what I had to, like ఎలా చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అవన్నీ చాలా టైం పట్టింది. అలా ఎవరికి పట్టకూడదని బుక్ లిస్టు, సిలబస్, ప్రిపరేషన్ స్ట్రాటజీస్, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత ప్రిపేర్ అవ్వాలి. నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా, నేను ఏదైతే ప్రిపేర్ అవుతున్నానో ఎగ్జాక్ట్గా అదే అదే చెప్దామని ఆ ఎక్స్పీరియన్సెస్ వీడియోస్ పెడతాను. అండ్ ఇట్ మే బీ యూస్ఫుల్ ఫర్ అదర్స్ లైక్ who is aspiring and who is financially backward in many ways. So getting into the books list, here you can see the book list what I follow and everything I kept it here. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ నేను నార్మల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ టు ద వీడియో, నార్మల్ జస్ట్ ఫర్ యువర్ బెటర్మెంట్ అంతే, అన్నీ ఒకే దగ్గర కనపడతాయని. There are 6 pillars for UPSC, where it covers history, geography, economy, polity, environment, science and technology. So those are the most important one. First, art and culture, where it is a part of history. Like historyలో వస్తుంది ఇది ఫస్ట్ NCERT, ఇంట్రొడక్షన్ టు ఇండియన్ ఆర్ట్. దాంతోపాటు ఇది స్టాండర్డ్ బుక్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్. నెక్స్ట్ హిస్టరీలో అవర్ పాస్ట్ 1 క్లాస్ 6th NCERT, and then our past 2 class 7th NCERT, where it covers medieval India. Our past 3 it covers modern India, 8th class NCERT. అండ్ దేర్ ఆన్ ఇంకా అన్ని స్కిప్ చేసి 12th ABC ఉంటాయి, ఇండియన్ హిస్టరీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ, 12th ABC. అండ్ ఇది మోడర్న్ ఇండియన్ హిస్టరీ, స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఐ ప్రిఫర్ దిస్. ఇంకా టాపర్స్ నోట్స్ అనమాట, ఒక IAS ఆఫీసర్ మోడర్న్ ఇండియన్ హిస్టరీని రాశాడు, సో అదే ఉంటుంది ఇక్కడ. ఇది కాకుండా బిపిన్ చంద్ర ఉంటుంది, ఫాలో అవ్వడం మీ ఇష్టం, కానీ ఫ్యాక్చువల్గా ఐ ప్రిఫర్ టు దిస్. ఇంకా మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే తీసుకోవచ్చు. స్టాండర్డ్ బుక్ అయితే అది ఏ బ్రీఫ్ హిస్టరీ అండ్ మోడర్న్ ఇండియా. పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్, వేర్ ఇట్ కవర్స్ పోస్ట్ ఇండిపెండెన్స్. ఏంటంటే ఇందులో ఎక్కువ హిస్టరీ ఏమి ఉండదు, కానీ పాలిటీతో లింకప్ అయి ఉంటుంది. అండ్ హౌ టు రీడ్ అండ్ ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ నాట్ మచ్ ఇంపార్టెంట్, కానీ NCERTs కంప్లీట్ చేయాలి కాబట్టి ఎలా చదువుకోవాలనేది మీ ఇష్టం, పాలిటీలో అయినా హిస్టరీలో అయినా. బట్ ఐ ప్రిఫర్ టు బి స్టడీ విత్ పాలిటీ. నెక్స్ట్ పిల్లర్ geography, and in geography it is class 6th NCERT, the earth our habitat, our environment, 6th NCERT, 7th NCERT, 8th NCERT, 9th NCERT, 10th NCERT, 8th NCERT, it is 9th NCERT, contemporary India 1, contemporary India 2, and India people and economy. వీటితో పాటు ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ, ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ, and India physical environment. I already told you that India people and economy. And వీటితో పాటు ఒక అట్లస్, I prefer to this atlas, and you can prefer what the atlas you want to. మిగతా వాటికి స్టాండర్డ్ బుక్స్ ఉంటుంది రెఫరెన్స్. జియోగ్రఫీకి మాత్రం NCERTs అన్నీ కంప్లీట్ చేసి యూ షుడ్ బి అవేర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ మ్యాప్ పాయింటింగ్స్ అండ్ ఆల్, అండ్ యూ ఆర్ ఏబుల్ టు ఇంటర్లింక్ ఆల్ ద సబ్జెక్ట్స్ అండ్ టాపిక్స్. ఇప్పుడు ప్రజెంట్లో ఏం జరుగుతుంది, హౌ ద కండిషన్స్ అరౌండ్ ది వరల్డ్, హౌ ద కండిషన్స్ అరౌండ్ ద ఇండియా, జియోగ్రాఫికల్గా
ఓకేనా. సో ఆ వీటిని ఇంటర్లింక్ చేసుకుంటూ చదువుకుంటే చాలు, ఇంకా దానికంటూ వేరేగా స్టాండర్డ్ బుక్ ఏమి ఉండదు. there will be some topper saying that go to GC Leong if you wanted to, and I won't prefer, so that's why I'm not giving here. If you want to, you can go for GC Leong, a standard book for geography. Next, Indian polity, the other pillar. Indian Constitution Network 11th class NCERT and Indian Polity Standard Book by Lakshmikant. ఇవి కాకుండా మిగతా NCERTs ఉంటాయి, అండ్ ఐ డోంట్ ప్రిఫర్ దోస్. ఇఫ్ యూఆర్ మినిమమ్ గుడ్ ఎట్ ఇండియన్ పాలిటీ, దీస్ ఆర్ ఎనఫ్. దోస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రీడ్ కేర్ఫుల్లీ అండ్ read everything and remember that, and Indian polity of Lakshmikant is more than enough, I think so. Next, Indian economy, where it is deals with one NCERT, Indian economic development class 11th NCERT, and Indian economy by Vivek Singh. I prefer Vivek Singh, and you can grow for Mronal also, your wish, take a chance, but I prefer to Indian economy by Vivek Singh. And Indian economic development is the best book in the NCERTs. If you go through, it explains very with a simple English that everyone can understand. Okay. Next, science and technology, where science and technology covers 4 NCERTs, 5 NCERTs, 6th, 7th, 8th, 9th, 10th, and I feel like those are enough. 6th, 7th, 8th, you can go according to them, and 9th and 10th there will be some topics you have to cover. కొంచెం లోపలికి వెళ్ళి కొన్ని టాపిక్స్ ఉంటాయి, వాటి గురించి ఆ ఐడియాలజీ లేకపోతే ఫార్మేషన్ అవన్నీ చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, సైన్స్ అండ్ టెక్లో కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కరెంట్ అఫైర్సే మెయిన్ ఇంపార్టెంట్. దోస్ ఆర్ ఫర్ ద బేసిక్స్. దోస్ NCERTs ఓన్లీ ఫర్ బేసిక్స్. మీ చుట్టూ జరిగే సైన్స్ అండ్ టెక్నాలజీలో మీ చుట్టూ జరిగే థింగ్స్ ఉంటాయి, ఏ డెవలప్ అయింది, ఇంకా బోల్డ్ థింగ్స్ ఉంటాయి. అవన్నీ మోర్ దెన్ దిస్ బుక్స్ ఫాలో ద కరెంట్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ, and technically the India is growing, and also cover those topics in science and technology. Next, coming to environment. Environment deals with the biology. There will be 3-4 chapters in the end. అవి చదువుకుంటే సరిపోద్ది. తర్వాత ఎన్విరాన్మెంట్, PMFIS. I prefer PMFIS. You can go for Shankar IAS Academy also if you want to. Okay, next coming to, those are the 6 pillars of UPSC. అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో అండ్ ఇంకా కరెంట్ అఫైర్స్లో PSIR కూడా చాలా ఇంపార్టెంట్, పర్సనల్ సెక్యూరిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. నౌ కమింగ్ టు పర్సనల్ సెక్యూరిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. దిస్ ఈస్ ద బుక్ యాక్చువల్లీ, దట్ ఈస్ ద 5th generation challenge to international security of India, and there is also a 6th generation in the Amazon. You can go for whatever you want, and mainly you have to follow the current things గోయింగ్ ఇన్ ద పర్సనల్ సెక్యూరిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. రీసెంట్గా పహల్గామ్ అటాక్ జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా అవన్నీ కవర్ చేసుకుంటారు, అవి మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్, సోషియాలజీ, వేర్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్. ఇట్ హ్యాస్ 2 books, ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ది బోత్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ సోషియాలజీ ఇన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మేబీ దేర్ ఆర్ సమ్ టాపిక్స్ ఇన్ ప్రిలిమ్స్, బట్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ మెయిన్స్. Next, ethics, integrity and aptitude. There is a book for this, D. Subbarao, P.N. Roy Choudhury. And don't neglect the ethics, integrity and aptitude. Many members do this in the mains, and these are the books you can take after prelims also. If you want to prepare now, you can take now also, as your wish. You can take whatever you want. And also ఈ బుక్స్ అన్నిటితో పాటు read newspaper every day, note the current affairs, and link up the maps, follow the current situations and value additions. Those are the things. ఇంకా అంతకు మించి పెద్దగా యాడ్ చేసుకొని ప్రిపేర్ అయిపోయి ఏముండవు. జస్ట్ కరెంట్ అఫైర్స్ PT 365 అంటే ఫాలో అవ్వడం, ఇలాంటివి ఉంటాయి. when the time comes, రిమైనింగ్ థింగ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. జస్ట్ బుక్ లిస్ట్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు గో ఆన్ కదా, అందుకనే ఫస్ట్ బుక్ లిస్ట్ చేస్తున్నాను. దీస్ ఆర్ ద బుక్స్, దోస్ ఆర్ ద NCERTs PDFs ఉంటాయి ఆన్లైన్లో. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు బై దమ్, లైక్ డ్యూ టు ద ఫైనాన్షియల్ కండిషన్స్, యూ కెన్ గో త్రూ దమ్. అండ్ స్టాండర్డ్ బుక్స్ ఆఫ్ 5-6 ఉంటాయి, ఇవి తీసుకుంటే చాలు.
ఆ, నేను వాడే బుక్ లిస్ట్ నాకు తెలిసిందంతా ఇక్కడ మెన్షన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్ కామెంట్ డౌన్ ద వీడియో, అండ్ నేను ఎప్పుడైతే అవైలబుల్గా ఉంటానో డెఫినెట్గా రిప్లైస్ ఇస్తాను. నేను ఫాలో అయ్యే బుక్ లిస్ట్ అయితే ఇదే, అండ్ యూ క్యాన్ యాడ్ ఆన్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ వాట్ ఎవర్ యూ నీడెడ్. అండ్ వాటితో పాటు కరెంట్ అఫైర్స్, సమ్ ఇంటర్లింకింగ్ సబ్జెక్ట్స్, కోచ్ అండ్ ఇవన్నీ మనం పర్సనల్గా చూడాలి. ద బుక్ లిస్ట్ ఐ ప్రొవైడెడ్ హియర్ ఈస్ 70%. అండ్ ఇవి కాకుండా బుక్ లిస్ట్ ఏముండదు, యాడ్ ఆన్స్ లైక్ ఏవైనా కోచింగ్ సెంటర్ మెటీరియల్స్, కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడం, న్యూస్ పేపర్, ఇవే ఉంటాయి. ఇవే యాడ్ ఆన్స్ ఉంటాయి. అండ్ ఇంకా బుక్ లిస్ట్ అయితే ఇదే ప్రిసైజ్గా కొన్సైజ్గా ఇంతే, ఇదే వాడాలి. ఇంకా కాంప్లికేట్ చేసుకోవడం, ఎక్కువ బుక్స్ వాడుకోవడం, ఎంత చదువుకోవడం అది మీ ఇష్టం. కానీ బేసిక్గా అయితే ఈ బుక్స్ డెఫినెట్గా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేశాక దెన్ యూ కెన్ గో ఆన్ ఫార్వర్డ్. సారీ. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ బి హెల్ప్ఫుల్ టు ఎవ్రీ వన్. అండ్ నెక్స్ట్ వీడియోలో సిలబస్ మీద యూపీఎస్సి స్టేజెస్ ఏముంటాయి, స్టేజెస్ అండ్ హౌ ద ఎగ్జామ్ విల్ బి దమ్మ చేస్తాను. అండ్ ఫ్రమ్ దేర్ ఆన్ సిలబస్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, and from there on how to prepare history, like we'll go on forward. So I hope it will be helpful. Thank you. ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి మీకు మేబీ హెల్ప్ అవ్వకపోవచ్చు. దెర్ ఆర్ సమ్ హూ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు, వాళ్ళకి ఎవరు గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు లేక, బుక్ లిస్ట్ తెలియక, అండ్ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి మనీ అఫోర్డ్ చేయలేక, దే వుడ్ బి స్ట్రగ్లింగ్ ఇన్ దర్ మైండ్ అండ్ హార్ట్. మీకు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. నాకు లైక్స్, కామెంట్స్ ఇవేం అవసరం లేదు, కానీ వాళ్ళకి యూస్ఫుల్ అయితే చాలు. మెయిన్ థీమ్ ఆఫ్ ద వీడియోస్ ఏంటంటే ఎవరో ఒకరికి యూస్ఫుల్ అవ్వాలి. వాళ్ళకు మైండ్లో ఉన్న క్వశ్చన్స్కి ఆ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు, ఆన్సర్స్ చెప్పేవాళ్ళు ఉంటారు. కాబట్టి నేను చెప్తున్నాను, నాకు అన్నీ తెలియవు, నాకు తెలిసిన చెప్తున్నా. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, మీకు కావాలనుకుంటే నేను ఆన్సర్ చేస్తాను. నాకు తెలిసిన ఆన్సర్ చేస్తాను. ఒకరు తెలియకపోతే తెలుసుకుందాం, అంతే.